శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. 2025 లోపు నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు సొంత గృహాన్ని నిర్మించుకోకపోతే ఈ శాస్త్రం వైపు కన్నెత్తి చూడాలి. ప్రతి వ్యక్తి కళ గృహం నిర్మించుకోవాలి. మనం తిన్నా తినకపోయినా ఎవరు మనల్ని అడిగేవాళ్ళు ఉండరు, కానీ సొంత ఇల్లు లేకపోతే మాత్రం మనల్ని ఎక్కడ కూడా చిన్న చూపే చూస్తారు. అది మీకు తెలిసినటువంటి విషయమే. వాడికి ఇల్లు జాగా కూడా లేదా, వాడే మనిషి ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు, అసలు వాడు ఉండడానికి ఇల్లు లేదు. ఎందుకైనా మన సొంతగా కట్టుకున్నటువంటి ఇంట్లో ఉంటే ఆ హూందాతనం వేరే ఉంటుంది. కిరాయిలలో ఉంటే, బాడిగేళ్లలో ఉంటే మనం ఏమీ చేయలేమండి. అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా మనం ఆ అనుభూతిని పొందలేం. అది మన ఇల్లు అనే అనుభూతిని పొందలేం. ఎస్. అయితే ఈ గృహాన్ని ఎప్పుడైనా నేను చాలా వరకు గమనించింది ఏంటంటే, నేను చెప్పేది నిజమండి, మీరు అబద్ధం అనుకుంటే అది మీ మీ ఆలోచనకు వదిలేస్తాను. మనం ఇప్పుడు రెంట్ హౌజులలో ఉన్నాం. ఏ రెంట్ హౌస్లోనైనా మనం గమనించుకోండి, ఇది నా ఇల్లు అని నువ్వు అనుకొని ఆ ఇంట్లో ఉండగలిగితే నీకు నెక్స్ట్ నువ్వు ఇల్లు కట్టుకోవడానికి పైన ఉన్నటువంటి తదాస్తు దేవతలు నీకు అనుగ్రహం కలిగిస్తారు. ఇది నా ఇల్లు అనుకోండి అంటే నేను ఏదో మీ సొంతంగా ఇల్లు కట్టుకున్నావా అనట్లే. అంటే నా ఇంటి వలె శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఎంత శుభ్రంగా, ఎంత నీట్గా ఆ గోడలు కానీ, ఆ కిటికీలు కానివ్వండి, ఆ కిచెన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు కానివ్వండి, ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. ఇది నా ఇల్లు అని నీ మనసులో, అంటే నువ్వు అనుకున్నట్టుగా మన ఇంటిని సొంత ఇల్లు కట్టుకుంటే నువ్వు ఎంత శుభ్రంగా చూసుకుంటావో, ఆ శుభ్రత నీలో, నీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే విత్ ఇన్ కొద్ది రోజుల్లోనే పైన ఉన్నటువంటి భగవంతుడు నీకు అనుగ్రహం కలిగిస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటావు పో అని నీకు ఖచ్చితంగా అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఇది 1,00,000% నిజం. ఈ రోజు నుండి మీరు గమ్మతి, అంటే ఒక విషయాన్ని 1,00,000% నేను నిజం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ ఆలోచనలో ఉండాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం ట్రైన్లో అక్కడికి వెళ్ళినప్పుడు మనం బాత్రూమ్లలో కూడా వల్గర్గా లాంగ్వేజ్లో రాస్తుంటారు. వల్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేసి బాత్రూమ్లలో రాస్తుంటారు. అదే మన సొంత ఇంట్లో రాస్తే, మన సొంత బాత్రూమ్లలో రాసుకోగలుగుతామా? మన ఇంట్లో రాయలేము. ఎందుకంటే అది పరాయి వాంది, ఇది మనది. అక్కడ ఎవరు రాశాడో తెలియదు, కానీ ఇక్కడ ఎవరు రాశారో తెలుస్తుంది. అట్లా మనము మన ట్రైన్ మనదే అని అనుకున్నప్పుడు మనం అక్కడ ఒక గీత కూడా రాయం. అలాంటి వాళ్ళు డెవలప్ అవుతారు, ఖచ్చితంగా డెవలప్ అవుతారు. రాసిన వాడు పురుగులో పట్టుకొని పోతాడు, చనిపోతాడు. వాడు దృష్టుడు, వాడంత దృష్టుడు ఇంకెవడు ఉండడు. అంటే మనిషి ఎప్పుడైనా కూడా మంచితనంతో మీరు ముందుకు వెళ్ళండి, మంచిగానే మనం పోతాము. కత్తితో మనం సహవాసం చేసుకుంటూ వెళ్తే ఆ కత్తితోనే నేను, అయ్యో వాడు వస్తున్నాడంటే, రౌడీ షీటర్ వస్తున్నాడంటే, కత్తులు పట్టుకొని వస్తున్నాడంటే, అమ్మో వాడు రౌడీ షీటర్ అని భయపడిపోతారు, అందరూ ఊగిపోతారు. అదే రౌడీ షీటరు వాడు చేసేటువంటి వృత్తి వానికి అదే కాబట్టి దానితోనే పోతాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని నిన్ను కొట్టేసావు, వాడిని చంపేశావు, వాడి పిల్లలు ఊరుకోరు కదా, పగ పెంచుకుంటూ పోతాడు. సరే 10 మంది పిల్లలు ఊరుకుంటారు, 11వ పిల్లవాడు కఠినాత్ముడు అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడండి? కొట్టిపడేస్తాడు. నిన్ను కొట్టిపడేసే రోజులు వచ్చేస్తాయి. నిజంగానండి. అది ఒక జిల్లాలో ఏదో నేను చదివాను పేపర్లో, ఒక కార్పొరేటరు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రిని చంపేశాడంట. కార్పొరేటర్ కిరాయి హంతకులను పెట్టి చంపించేశాడు. అతనుకున్నటువంటి పలుకుబడితో మొత్తం మంచి ఎదిగాడు, పైకి మంచిగా వచ్చేసేసాడు. అంటే దాని ప్రకారం ఆ పిల్లోడు ఆ కోపాన్ని పెంచుకుంటూ ఏం చేశాడంటే, ఒక 30 సంవత్సరాల తర్వాత ఆ కార్పొరేటర్ని ఈ పిల్లవాడు చంపేశాడు. అప్పుడు పెరిగాడు వాడు పిల్లవాడు.
అంటే నువ్వు ఏ తప్పు అయితే చేసావో ఆ తప్పును వీడు మళ్ళీ వాళ్ళను అది చేసేసాడు. ఎప్పటికి జీవితాన్ని ఇవ్వలేదు చూసారా. వాడు చేసిన తప్పును ఇంకో వాళ్ళ పిల్లవాడు కొడుకు వేసి పడేశాడు. అంటే కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదండి, గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టదు. ఈవెన్ మొన్న ఏదో నల్గొండ జిల్లాలో మారుతీరావు ప్రణయ్ భాస్కర్ అని జరిగింది కదా. వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి వివాహం చేసుకున్నటువంటి ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ పిల్లోని చంపించేశాడు. కర్మ వదిలిపెట్టలే. ఆ వాడిని కూడా ఆ జైల్లోనే ఆ ప్రాణం పోయేటట్టుగా చనిపోయాడు. అంటే కర్మ వదిలిపెట్టే వాడు కూడా చనిపోయాడు. ఎప్పుడు కూడా విధి అలాగే ఉంటుందండి. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. ఒక బంతిని గోడకేసి కొడితే ఆ బంతి ఎవరి దగ్గరికి వచ్చి పడుతుంది? మన చేతుల్లోనే పడుతుంది. నా పక్కనున్నవాడి చేతులు ఎందుకు పడదు? కర్మ సిద్ధాంతం అదే. బంతిని గోడకేసి కొడితే నా చేతిలోకి వచ్చి ఎందుకు పడాలి? నీ చేతిలోకి పడవచ్చు కదా, వాడి చేతిలో పక్కనున్న వాడి చేతిలో పడవచ్చు కదా. కాదు, కర్మ సిద్ధాంతం. నువ్వు కొట్టినటువంటి బంతి నీ చేతి నుండే నువ్వు కొట్టేసావు కాబట్టి నీకే రేషియోలో నీ దగ్గరికి వస్తుంది. నువ్వు పాపం చేసావు, ఆ పాపం నిన్ను చుట్టుముట్టేస్తుంది. నువ్వు మంచి చేసావు, నీ మంచి నిన్ను చుట్టుముట్టేస్తుంది, నీకు మంచి జరుగుతుంది. ఎస్, ఇది 100% నిజమండి. 2025 సంవత్సరం లోపు నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారికి సొంత గృహం నిర్మించుకోపోతున్నారు. ఖచ్చితంగా నిర్మాణ యోగ్యత అనేది కూడా వాళ్ళకి వచ్చేసింది. మీరు వీలైతే ఒక్కసారి జన్మ జాతకాన్ని నా దగ్గర క్షుణ్ణంగా పరిశీలన చేసుకోండి, పేరులో బలాన్ని పెంచుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. తులారాశిలో పుట్టిన, కర్కాటక రాశిలో పుట్టిన, మేషరాశిలో పుట్టిన, వృశ్చిక రాశిలో పుట్టిన, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. తుల, కర్కాటక, మేష, వృశ్చిక 4 రాశులలో పుట్టినవారు అదృష్టవంతులండి. అంటే సొంత గృహ నిర్మాణానికి అనుకూలత మీకు తప్పకుండా కలుగుతుంది. 100% జరుగుతుందండి. మీరు ఆ రెంట్ హౌజులలో ఉన్నటువంటి అనుభూతి నేను చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే మన ఇల్లు అనుకున్నట్టుగా మీరు మెయింటైన్ చేయండి. ఇక్కడ మైనస్ చేశారనుకోండి, అక్కడ దెబ్బపడిపోతుంది. నేను చెప్పేది అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి హౌస్ ఉంటుంది కదా, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. మంచిగా చక్కగా ఇది మీ ఇల్లు లాగా మీరు ప్రవర్తించండి. ఒక రెంట్ మాత్రమే ఇస్తాగా, ఇది మన ఇల్లు అనే మనకు ఫీల్ కావాలి. అలా అయినప్పుడు గృహదేవత మీకు మోక్ష మార్గాన్ని అందిస్తుంది. గృహదేవత కూడా ఉంటుందండి. వాస్తుదేవతలు ఎలా ఉంటారో గృహదేవతలు కూడా ఉంటారు. ఆ గృహదేవతలు తదాస్తాన్ని దీవిస్తారు. ఇతను రెంట్ హౌస్లోనే ఇంత బాగా మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నాడు, ఇంకా సొంత గృహాన్ని ఎలా మెయింటైన్ చేస్తాడని చెప్పేసి గృహదేవత మీకు అనుగ్రహం కలిగిస్తుంది. అప్పుడు మేలు జరుగుతుంది. మీరు సొంతగా ఇల్లు కట్టుకుంటారు, ఒక్క పైసా అప్పు లేకుండా కట్టుకుంటారండి. డబ్బు ఒకవేళ అప్పు చేసి కట్టినా కూడా ఈజీగా తీర్చేస్తారు. ఆ ఇంట్లో మంచిగా ఉండాలి కదా, మంచి జరగాలి కదా. మనం గృహాన్ని నమ్ముకొని మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ గృహదేవత మనకు అనుగ్రహం కలిగించాలి కదా. కలిగించినప్పుడు మనకు అదృష్టం కలుగుతుందండి. ఆ ఇంట్లో 4 పైసలు సంపాదిస్తాం, ఆ ఇంట్లో 4 పెళ్ళిళ్ళు చేస్తాం, నా ఇంట్లో 4 శుభకార్యాలు జరుగుతాయి. అంతా మంచి 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 జరుగుతూనే ఉంటుంది. ఇల్లు మార్చినప్పుడు కొందరికి వ్యత్యాసాలు వస్తుంటాయి. అంటే కొందరికి కొన్ని ఫేసింగ్లు పనిచేస్తాయి, కొన్ని ఫేసింగ్లు పనిచేయవు. కొందరికి ఒక ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది, కొందరికి ఇంట్లో ఉంటే మంచి జరగదు. అంటే స్థల పురాణాన్ని బట్టి కూడా ఉంటుంది. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలాల వల్ల కూడా మనకు జరుగుతుందండి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాలన్నా, మరి నేను చెప్తున్నటువంటి ఈ 2025 సంవత్సరం లోపు మీరు తప్పకుండా గృహ నిర్మాణాలు మీరు చేసుకోవాలనుకున్నా, తులారాశి వారు కానీ, కర్కాటక, మేష, వృశ్చిక రాశి వారు కానీ ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకొని చూడండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.